ఆకలితో నిద్ర పట్టట్లేదా? ఆకలా? నాకా? ఈ శ్వేత అంటే ఏమనుకుంటున్నావు? 10 రోజులు పస్తున్నా పర్ఫెక్ట్గా ఉంటది. 5 రోజులు నిద్ర లేకున్నా హాయిగా తిరుగుతుంది. అంటే నీకు ఆకలి వేయడం లేదా? చెప్పిన కదా, ఆకలి మనకు దోస్తుగాడు. మనం పిలిస్తే రావాలి, పొమ్మంటే పోవాలి. అందుకే ఈ రాత్రికి ఉపవాసం ఉందాం అనుకుంటున్నా. ఓ అలాగా. నేను ఇంకా నువ్వు ఆకలితో బాధపడుతున్నావేమో అనుకున్నాను. నా అన్నంలో సగం పెడదామని వచ్చాను. పోనీలే, నీకెలాగో ఆకలి బాధ లేదు కాబట్టి మొత్తం నేనే తినేస్తాను. ఏం కూర అది? వాసన మస్తుగా వస్తుంది. ఏం వాసన వస్తే ఏంట్లే శ్వేత, నువ్వు తినవు కదా. నిజమే అనుకో, కాకపోతే నీకోసం తింటాను. అయ్యో, నా కోసం ఆకలి లేకుండా తింటావా? వద్దమ్మా, నా కోసం నీ కడుపు పాడు చేసుకోవద్దు. ఆకలేసినప్పుడే తిను. అయ్యో, ఈడికి ఆకలి అవుతుందంటే అనవసరంగా బిల్డప్ ఇచ్చినే. అబ్బబ్బబ్బా, అమృతం. ఒక్క ముద్ద తింటే జన్మ ధన్యమైపోతుందనుకో. గట్లనా? ఏది ఓ ముద్ద పెట్టు. అలాగే. అపచారం అపచారం. ఉపవాసం ఉండాలన్న నీ వ్రతాన్ని పాడు చేయలేను తల్లి. ఈ రాత్రికి ఉపవాసం ఉండి నీ దీక్ష నెరవేర్చుకో. ఇదేంటి దయ్యం లెక్క తినేస్తుంది? ఆపకపోతే ఆఖరి ముద్ద కూడా దక్కేట్టు లేదు. ఓసి దొంగ మొహం దానా, ఈ నాకలతో చేస్తుంటే నాకు పెట్టకుండా తిన్నీకి నీకు మనసు ఎట్లొచ్చిందే? ఏంటండి, తమరికి ఆకలవుతుందా? ఇందాకెవరో 10 రోజులు పస్తులు ఉపవాసాలు అన్నారు. బుద్ధి తక్కువ అన్న, చిరంత పెట్టవే, లేకుంటే నిద్ర పట్టదే. నీకు పెట్టకుండా నేను తింటానే. నీకోసం వేరే ప్లేట్ తెచ్చా. గట్లనా? జల్దీ పో పో. రా 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 రా. కుస 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 కుస. జల్దీ పెట్టవే. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా, నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. వద్దు బాబాయ్, నేను చేయొద్దు బాబాయ్, ప్లీజ్ బాబాయ్. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు, మీరా? ఇగో మీరా కాదు, సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా.
రేయ్ ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,